ఈరోజు వీడియో ఏంటంటే మన ట్రాక్టర్ తీసుకొని 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్లో నేను నోటీస్ చేసినవి, మనకు బండి గురించి ఏం అర్థమైంది అది కొంచెం ట్రై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. జాన్ డీర్ 5042D పవర్ ప్రో V3 అనమాట. దీని స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుంటే ఇంజిన్ వచ్చేసి 44 HP 3 సిలిండర్ 2100 RPM. ఇంకా మన స్టాక్ వెహికల్ బరువు వచ్చేసి 1810 kgs ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 415 mm ఉంటుంది. కొంచెం హైటే ఉంటుంది వెహికల్ కూడా చూస్తానికి. ఇంకా మనం షోరూమ్ నుంచి బయట తీసుకొచ్చిన తర్వాత ఈ టాప్ పెట్టించినాము. యాడ్ చేసుకునేది వేరేది ఏం లేదు, టాప్ బాక్సులు అంతే. బయట టైర్స్ గురించి మాట్లాడుకుంటే 16 ఇంచ్ ఫ్రంట్ వీల్, బ్యాక్ వీల్ వచ్చేసి 28 ఇంచెస్ అనమాట. ఒకసారి మనం ఇంజన్ చూద్దాం. బ్యాటరీ ఇంక ఇంజన్ చూస్తాం. గోవా బ్యూటీ. ఇది బ్యాటరీ. చాలా వెహికల్స్ అక్కడ ఉంటుంది అనమాట. ఒకటి ఉంటుంది బ్యాటరీ. ఇది ఎయిర్ ఫిల్టరు, కూలెంట్ ఆయిల్, అది నార్మల్ ఆయిల్ సర్వీసింగ్ ఆయిల్ పోసేది. ఇంక పైప్ ఏదో నాకు కూడా తెలియదు. ఇది లోపల ఇంజన్ లోపల ఇలా ఉంటుంది ఇంజన్. ఇది వచ్చి వైరింగ్, అంటే ఎలక్ట్రిక్ వైరింగ్ ఉంటుంది కదా, అవి ఆల్రెడీ కొంచెం కాలిపోయింది అన్నది. ఇది మోటారు, ఇంకంతే. ఇది ఫ్యాన్. మాకు దీని గురించి పెద్దగా ఏం తెలియదు. మనకు తెలిసింది ఒకటి తోలటం, ఇంక తోలు కూడా అయిపోయింది. మనం హైదరాబాద్ వెళ్ళిపోతే మన కాదు కాబట్టి క్లోజ్ చేసి అయిపోయింది. ఇది జాన్ డీర్. డిస్ప్లే కూడా చూద్దాము. అలాగే దీని ఫ్యూయల్ ట్యాంక్ 60 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. మ్యాక్సిమం టాక్స్కి అయితే ఇక్కడ ఉంటుంది, కానీ జాన్ డీర్కి మాత్రం ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా. దీని ఫిజికల్ ఓవర్వ్యూ కొంచెం మాట్లాడుకుంటే, ఇది దీన్ని డిస్ప్లే అనమాట. ఇది స్పీడు, ఇది డీజిల్ ట్యాంకర్, ఇది పార్కింగ్ అండ్ రివర్స్ చూపిస్తుంది. ఇంతవరకు ఇలా ఓపెన్ నాకు ఎప్పుడు మరి. ఇంకోటి ఇది టెంపరేచర్ది, కూలెంట్ టెంపరేచర్ ఇది. ఇంకా ఇదేం వెళ్ళేది రాలేదు మరి. ఇది వచ్చేసి బ్యాటరీది. ఇంకోటి టెంపరేచర్, వేరే టెంపరేచర్ ఉంటుంది, ఇంజిన్ టెంపరేచర్ అది. ఇదేమో ఒకటి డిజిటల్, ఒకటి నానో. ఇది అవర్లీ బేస్ ఉంటుంది అనమాట. ఏముంది, ఇది స్టీరింగ్, పవర్ స్టీరింగ్ వెహికల్ అనమాట. ఇది ఛార్జింగ్ సాకెట్. ఇంతవరకు దీన్ని ఎప్పుడు వాడలేదు మనం. ఇది హజార్డ్ లైటు, ఇదేమో టర్న్ ఇండికేటర్స్, ఇది పవర్ స్టీరింగ్ చెప్పిన. ఇదేమో క్రూజ్ కంట్రోల్ లెక్క అనమాట. ఇక్కడ టాటాయిస్ పడుతుంది కదా, ఇదేమో స్లో, ఇదేమో ర్యాబిట్ ఉంది కదా, ఇదేమో స్పీడ్. అంటే మన కాళ్ళ దగ్గర ఉంటుంది కానీ దాని బదులు ఇది మనం ఫుల్ పెట్టుకుంటాం. ఇంకోటి మెయిన్ ఫీచరు, ఇదేం మొబైల్ హోల్డరు. మొబైల్ కానీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు, వీళ్ళు ఎప్పుడు చిల్లర పెడతాం. అయ్యా ఇది కీ, ఇది ఇక్కడ ఉంటుంది కీ పెట్టేది. చేసి చెప్పాను కదా, పార్కింగ్ ఇది ఇక్కడ. ఇది అవపడంటే ఇంజిన్ ఆన్ చేసి ఇది అవపడుతుంది. బ్యాటరీ ఇది. ఇంకోటి హ్యాండ్ బ్రేక్ అనమాట. కార్కి ఉంటుంది కదా హ్యాండ్ బ్రేక్, బ్రేక్ మొత్తం ప్రెస్ చేసి పైకి అనేసి బ్రేక్ పడిపోతుంది, ఇక హ్యాండ్ బ్రేక్ పడుతుంది. ఇది యాక్సిలేటరు, ఈ 2 బ్రేకులు, ఇది ఇటు సైడ్ది, ఇది ఇటు సైడ్ది. క్లచ్, ఆయిల్ క్లచ్ అనమాట, స్మూత్ ఉంటుంది. మొత్తం 12 గేర్లు, 12 షాగాకురి. ఇవి BRA, బి అంటేనేమో మనం ముందుకు వెళ్తానికి. ఇలా వేసి ఈ 4 ఉన్నాయి కదా, ఈ 4 యూజ్ చేసుకోవచ్చు. 1 2 3 4. నేనంటే మీకు చూపిస్తాను కేసిన. ఇట్లా వేసిరనుకో గేర్ బాక్స్ పోతుంది. ఇంకోటి ఏ ఉంది కదా, లోడ్ గేర్, పడుతుంది కదా, లోడ్ గేర్ అంటే లోడ్ వేసినప్పుడు 4 వాడవచ్చు. లోడ్ ఎందుకంటే మనం ఏదైనా అప్ ఎక్కేటప్పుడు, ఏదైనా లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు లోడ్ పడతాము. ఇంకోటి రివర్స్ వేసుకుని రివర్స్లో కూడా 4 గేర్స్ మనకి. అంటే మొత్తం 12 గేర్స్ అనమాట. ఫ్రంట్కి 8, రివర్స్కి 4, మొత్తం 12 గేర్స్ ఉంటాయి. ఇంకా దీని గురించి మాట్లాడితే ఇది హైడ్రాలిక్ లివర్స్ అనమాట. ఇవి హైడ్రాలిక్ వెయిట్ వచ్చేసి 1600 kgs ఉంటుంది, అంటే అంతవరకు లేపగలుగుతుంది ఇది. ఇది ఫ్యూయల్ ట్యాంకు,
ఎక్స్ట్రా అంటే దీనికి ఇది ఒక లైట్ వస్తుంది, ఎక్స్ట్రా లైట్. ఇది ఒక లైట్ ఎక్స్ట్రా లైట్ ఉంటుంది దీనికి. దారిని పోవు దరిద్రమును తలపైకి తెచ్చుకున్నట్టులో నిన్ను మించినవాడు లేడు. నాకు సావేరయ్యాల. చలో మస్తు ఉంటుంది లైట్. ఇది కాలుది కాకపోతే పట్టుకుంటే. ఈ 2 లైట్లు ఇంకంతే. దీని గురించి ట్రాక్టర్ గురించి తెలవాలంటే బేసిక్గా మనకు ఫస్ట్ తోలిస్తే ఇంకా మంచిగా అర్థమవుతుంది. దీని గురించి చెప్పడానికి ట్రాక్టర్ ఏముండదు. ఇవి లైట్స్ 0 అంటే ఆఫ్, ఇది ఒకటి, ఇది కొంచెం నార్మల్ లైటింగ్, ఇది ఇంకోటి. ఇంకా లైట్ల విషయానికి వస్తే మొత్తం హాలోజన్ లైట్స్లే, మొత్తం బల్బ్ లైట్లే ఉంటాయి. అందుకే ఇది పెట్టించుకోండి, మనం ఎల్ఈడి లైట్ పెట్టించుకోండు టాప్కి. ఇంకేమని చెప్తానికి, ఇది అది మోటారు, స్టార్ట్ మోటార్. ఇది చెప్పండి అయితే ఏం లేదు. ఇది సీటుది అంతే. ఫ్యూయల్ ట్యాంక్ చూపించిన మీకు ఇంతే. చెప్పడానికి అయితే ఏం లేవు అనుకుంటున్నా, మర్చిపోయినా. అది టూల్ బాక్స్. ఇది పీటీఓ ఉంటుంది కదా. ఇది ఆన్ చేస్తే మనం, ఇది గేర్ లివర్ అనమాట. ఇలా పెట్టి ఇలా ఆన్ చేస్తే గేర్ లివర్ వేస్తే కింద మనకి ఇది రోల్ అవుతుంది. ఇది ఉంది కదా, అది రోల్ అవుతుంది అనమాట పీటీఓ. కొంచెం డేంజర్, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరి. అంతే. ఇది హైడ్రాలిక్, ఇది మందు పంపు, ఇది వేరేది. అంతే. ఒకసారి మనం దీని ఎగ్జాక్ట్ నోట్ ఒకటి విని అలాగే అసలు ఎంత తిరిగిందో చూద్దాం. పెట్టి స్టార్ట్ అవ్వదు, ఎందుకంటే గేర్లో ఉంది బండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇది ఆఫ్ అనమాట. ఇది అంటే ఇక్కడ మనం నార్మల్గా ఇది ఆపితే కార్ బైక్ లాగా ఆగేది కాదు. ఇక్కడ లివర్ ఉంటుంది, ఈ లివర్ని బ్యాక్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది అనమాట. యాంప్లిఫైర్ అవుపడుతుంది కదా, ఇది యాంప్లిఫైర్. ఇక్కడ ఒక బాక్స్, ఇక్కడ ఒక బాక్స్, ఈ హోల్స్ అవుపడుతున్నాయి కదా, ఈ హోల్స్ 2 బాక్సులు పెట్టినాం. కాకపోతే 2 బాక్సులు పెడితే సెకండ్ పర్సన్ ఎక్కడానికి ఛాయిస్ లేదు బండికి, ఓన్లీ డ్రైవర్ ఒక్కడే వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకే ఒక బాక్స్ వీక్ ఇంట్లో పెట్టేసినాం. నేను కొంచెం ట్రై చేసిన ఏదో వీడియో తీసేందుకు, మంచిగా ఉందో లేదో తెలియదు నాకు కూడా. కొంచెం ట్రై చేసిన నా వంతుగా. నెక్స్ట్ వీడియో కొంచెం మంచిగా వస్తుందని అనుకుంటున్నా. ప్లీజ్ మీ సైడ్ నుంచి కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.